స్టార్ట్ చేశారు ఈ ఏరియాలో. ప్రశాంతంగా తిరగవచ్చు, వర్షాలు వచ్చినా వానలు వచ్చినా ఏమొచ్చినా. సో let's start the video. Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And present time వచ్చేసి 9:44 అయింది. అండ్ ఫైనల్గా మొత్తానికి మనం మన బైక్ అయితే సర్వీసింగ్కి ఇవ్వబోతున్నాం ఈరోజు. యాక్చువల్గా నిన్ననే వెళ్ళాను ఇద్దామని, బట్ బైక్స్ ఎక్కువ ఉన్నాయి బ్రదర్, కొంచెం రేపు మార్నింగ్ 9:30 లోపల తీసుకొని రండి అని చెప్పారు. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏం లేదు ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నా ఏం చేసుకుందామని. నిన్నైతే నిన్న చేసుకునేటివి అలానే ఉన్నాయి. ఇది రాజ్మా చావల్ నిన్న చేసుకుని తిన్నా. అండ్ నైట్కి బెండకాయ చేసుకున్నా. అసలు ఏం లేవు రూమ్లో కూడా థింగ్స్, అంత ఖాళీ. ఈ మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి కానీ ఎంత ఎర్లీ మార్నింగ్ అంటే మన వల్ల కాదు. ఏంటి బాబన్నా ఇంకోసారి ఎర్లీ మార్నింగ్ అంటే మన వల్ల కాదు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:44 అయింది. అది ఎర్లీ మార్నింగ్ అని కాదు, మార్నింగ్ టైం మ్యాగీ తినాలంటే నా వల్ల కాదు కానీ. సో లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బైక్ని షోరూంలో పెట్టేసేద్దాం. జస్ట్ జనరల్ చెకప్ లైక్ ఆయిల్ చేంజ్ అవి ఉంటాయి కదా, నార్మల్గా చేపిస్తున్నాను. అండ్ నేను బెన్నీ ఇంకో ఫ్రెండ్ అయితే ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాము డిసెంబర్లో. సో యాక్చువల్గా మైసూర్ అని చెప్పాను కదా, మైసూర్ కాదు, మైసూర్కి అయితే డ్రాప్ అయిపోయాను. మళ్ళీ వెళ్దాము, మైసూర్కి అయితే డ్రాప్ ఫర్ నౌ. రైడ్ గురించి అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను. అండ్ సస్పెన్స్ ఆడతాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే. అండ్ మన దగ్గర గోప్రో కూడా లేదు కాబట్టి మోటో బ్లాగ్ కూడా చేయలేను ఇప్పుడు నేను బైక్ ఇచ్చేది కూడా. సో డైరెక్ట్గా మనం షోరూమ్ కాడికి వెళ్ళిపోయి బైక్ ఇచ్చేసేద్దాం. లెట్స్ గో. గైస్, బైక్ అయితే సర్వీసింగ్ ఇచ్చేసాము. ఫ్లిప్ ఏంటో చెప్పాడు, చెక్ చేసితే అవి చేంజ్ చేయాలని. సో నార్మల్ జనరల్ సర్వీస్ అయితే చేయమని చెప్పాను. అండ్ ఇప్పుడైతే మనం ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ క్రాస్ చేద్దాం అటు సైడ్. వాకబుల్ డిస్టెన్సే, పోవాలనుకుంటే పోతా, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకుంటాను. లెట్స్ గో. ఎడిటింగ్ మై ఎస్టర్డేస్ వ్లాగ్ ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తాను. ఆల్రెడీ చూసే ఉంటుంది వీడియో చూసేటప్పుడు. సో నాకైతే ప్రజెంట్ టైం 4:20 అయింది. ఇంకా కాల్ మెసేజెస్ ఏం రాలేదన్నమాట షోరూమ్ నుంచి. సో ఆ బ్రో అయితే 3-4 లోపల అయిపోతుంది అన్నాడు, బట్ ఇంకా ఏం కాల్ మెసేజ్ కూడా రాలేదు. సో లెట్స్ వెయిట్. అండ్ నేను ఒక జుగాడ్ కనిపెట్టాను అనమాట. అదేంటంటే జుగాడ్ ఐ మేడ్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ దీన్ని ఈ ట్రైపాడ్ది తీసి దానికి పెట్టేసాను అనమాట. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్, తెలియదు. యాక్చువల్గా నా దగ్గర ఇంకొకటి ఉంది. అండ్ ఈ పిన్ అయితే నేను స్టార్టింగ్లో పబ్జీ ఆడేటప్పుడు నార్మల్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, దానికి యూస్ చేసేవాడిని. ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూస్తా, వాయిస్ అయితే నార్మల్గా వస్తుంది. లెట్స్ ఈ మోటో బ్లాగ్ చేయడానికి హెల్ప్ అవుతుందో కాదో. సో లెట్స్ గో. ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ దట్స్ ఇట్. I don't know whether it's recording or not. My voice video అయితే రికార్డ్ అవుతుంది, బట్ నా వాయిస్ రికార్డ్ అవుతుంది బట్ చూద్దాం. స్మూత్ పెట్టాను బైక్. ప్రశాంతంగా ఉంది, అసలు చాలా స్మూత్గా ఉంది బైక్.
వెరీ గుడ్. బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం బైక్ ఆఫ్ చేసేసి కొంచెం మన హెల్మెట్ స్టార్ట్ చేసేసుకోవాలి. యాక్చువల్గా లోపలనే పెట్టుకున్నాం అనుకున్నా, ముందర ఒక స్కూటీకి పోతున్నాయి కదా, అడ్డం ఉన్నా నేను, అందుకే తీసేసాను, బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడు నేను యూటర్న్ తీసుకొని ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని పోవాలి ఇప్పుడు. అయ్యయ్యా, అసలు నా వాయిస్ రికార్డ్ అవుతుంది అంటారా? ఐ డోంట్ నో. నేను బ్లైండ్గా అయితే వెళ్తున్నా, జస్ట్ వచ్చి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం ఏమేమి చేంజ్ చేస్తారు అనేది. ఇప్పుడు షూట్ చేస్తే ఉంది, హ్యాండిల్ కూడా వమ్మలు అవుతుంది అని చెప్పాను వాళ్ళకి. అది చేశారో చేయలేదు అయితే నాకు తెలియదు, బట్ హ్యాండిల్ బబుల్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడైతే స్మూత్గానే ఉంది చాలా. Guys, this is how the bike is looking. ఎంత నీట్గా ఉంది బ్యాక్ సైడ్ వీలు, లేకపోతే అంత డస్ట్ పడి ఉంటుండే. అండ్ మొత్తం సర్వీసింగ్ అయితే అయిపోగొట్టేసాం. అండ్ ఇంకా చిన్న ఉన్నాయి, లైక్ హ్యాండిల్ చేంజ్ చేయాలా, టైర్లు చేంజ్ చేయాలా. యాక్చువల్లీ నేను టైర్స్ పైగా చెప్తా. All right guys, this is the bill. 2618 రూపీస్ అయింది. అండ్ ఎక్కువనే అవ్వాలి, ఏమంటే మనం మొత్తం ఏం చేపియలే కాబట్టి. అండ్ ఏమేమి చేశారంటే, అసలు నేను బిల్లు పైకి లిఫ్ట్లో వచ్చేటప్పుడు బిల్ చూస్తున్నా, ఏంటిరా ఇది, దీనికి సపరేట్గా కూడా బిల్ ఇస్తాను ఇప్పుడు నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. దాని తర్వాత వేస్ట్ క్లాత్ అంట, దాని తర్వాత ఎమర్జీ షీట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్, అండ్ గ్రీస్ అంట, అండ్ టెఫ్లాన్ టేప్ అంట, దేనికి వేసాడో ఉంది తెలుసు, రస్ట్ స్ప్రే, పాలిషింగ్, ఓకే, సుజుకి రికమెండ్, ఓకే, మోటల్ ఆయిల్ వేసాడు 1 లీటర్, అండ్ ఎక్స్ట్రా చైన్ క్లీన్ చేశాడు, వెరీ గుడ్. ఎక్స్ట్రా చైన్ లూబ్ కూడా వేసాడు, వెరీ గుడ్. అండ్ మనకి మొత్తం వచ్చేసి 2618 రూపీస్ అయింది. అండ్ లేబర్ ఛార్జెస్ అయితే 575 రూపీస్, అంటే మన బిల్ వచ్చేసి 2000 అయింది. అండ్ లేబర్ ఛార్జెస్తో కలిపి 2618 రూపీస్. ప్రజెంట్ అయితే మన బైక్ అయితే ఆల్మోస్ట్ సర్వీసింగ్ చేయించేసాము. అండ్ కింద చెప్పాను కదా ఇంకా ఏమేమి చేంజ్ చేయాలని. యాక్చువల్గా నేను టైర్స్ చేంజ్ చేయాలి, హ్యాండిల్ చేంజ్ చేయాలి, అండ్ దట్స్ ఇట్. ఇంకా చిన్న డ్యామేజెస్ అవి అయితే ఏం కాదు. సో నేనైతే చెప్పాను కదా, లైక్ నేను బెన్నీ రిక్సన్ ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నామని. ఆ రైడ్కి వెళ్ళొచ్చిన తర్వాత టైర్స్ చేంజ్ చేద్దామన్నాను, ఎందుకంటే గ్రిప్ ఇంకా ఉంది, బట్ రిస్క్ ఎందుకు అనిపిస్తుంది, బట్ మేనేజబుల్. చిన్న రైడే అది కూడా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చిన్న రైడే. సో వచ్చిన తర్వాత చేంజ్ చేసుకుందామని అయితే టైర్స్. ఇంకా మనం హ్యాండిల్ చేంజ్ చేయాలి, హ్యాండిల్ వేరే చేయాలి, ఇది మోటోటార్క్ది కొంచెం, దానివల్లనే మనకి ఒక రైడ్కి వెళ్ళి వచ్చినామంటే మొత్తం హ్యాండిల్ మొత్తం చాలా మొబైల్ అవుతుంది. సో అంతే, మనకి మ్యాక్సిమం చైన్ స్ప్రాకెట్స్ చేంజ్ చేయాలన్నమాట. చైన్ మొత్తం సెట్టే చేంజ్ చేయాలి. వాడు మనకి కర్నూలులో చేపిస్తే తక్కువ అవుతుంది అనుకుంటా. వాడు ఇక్కడ ఉంటే 4800 అన్నాడు బిల్లు. అదొక్కటే చైన్ మొత్తం సెట్ చేంజ్ చేయడానికి. మనకి బైక్ ఒక్కటి నడిచేలా అయితే సర్వీసింగ్ చేయించేసాను. సో మిగతావి ఏమన్నా ఉంటే మనం కర్నూలుకి వెళ్ళి చూసుకోవచ్చు. ఎలాగో December 6th తర్వాత నాకు మొత్తం ఫ్రీ ఖాళీ. సో కర్నూలుకి వెళ్ళేసి ప్రశాంతంగా మన హారెం సుజుకీలో వచ్చేసేస్తే అక్కడ వాళ్ళే చేసేస్తారు. సో ఫైనల్లీ మన బైక్ అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నాకు తెలిసి ఈ జుగాడు చాలా హెల్ప్ఫుల్ అయింది. అట్లీస్ట్ మోటో లాగానే వచ్చింది. వాయిస్ రికార్డ్ అయిందో అవ్వలేదో ఇంతవరకు నేను ఫోటేజ్ చూడలేదు. బట్ ఇదైతే లిటరలీ నా దగ్గర 2 years నుంచి పడింది. ఇప్పుడు నేను రూమ్లో తెచ్చుకున్నామంటే బతికిపోయినా, లోపలికి వెళ్ళి వెతుకుతే కనపడింది. సో వాయిస్ రికార్డ్ అయ్యింది అనుకుంటున్నా. అవ్వకుంటే జస్ట్ క్లిప్స్లో అక్కడ పెట్టేస్తాం వాయిస్ ఎంతవరకు రికార్డ్ అయ్యిందో అంతవరకు.
So that's it for the vlog, guys. See you in the next vlog. Until then, take care. Bye.